హలో గాయ్స్, మేమైతే మ్యూజియం అంతా తిరిగి తిరిగి అలసి సొలసి ఆకలేసి లాస్ట్కి ఎంటీఆర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఈ రెస్టారెంట్ అయితే ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది. స్పెషల్గా ఈ ప్లాంట్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. శంకుపూల చెట్టు అండ్ టేస్ట్ ఆఫ్ ది ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఇక్కడ నుంచి అయితే బ్యాంబూ బ్రిడ్జ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి ఫీ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నవాళ్ళకి 20 రూపీస్ ఉందండి. ఇది రీసెంట్ ఇయర్స్లోనే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. ప్రీవియస్గా వచ్చినప్పుడైతే లేదు, ఇది రీసెంట్ ఇయర్స్లోనే ఉన్నట్టుంది. దీని లెంత్ వచ్చేటప్పటికి మనకి 500 మీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి చాలా సినిమా అండ్ సీరియల్స్లో నేనైతే అబ్జర్వ్ చేశాను. చుట్టూ కాఫీ తోటలు, దాని మధ్యలో బ్రిడ్జ్ మీద వాక్. బాగుంది కదా, ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుంది. ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్సేనండి. అండ్ ఇక్కడ ఉన్నప్పుడే క్లైమేట్ అంతా వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టేసి చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే రైనీ సీజన్లో అరకు చూడాలని ఎప్పటి నుంచో కోరిక. సో ఈసారి ఆ కోరిక అయితే తీరిపోయింది. స్టిల్స్ తీసుకుంటూ ఉండగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే ఆ బ్యూటీ ఆఫ్ రెయిన్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. ఆ వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మీరే చూడండి, ఆ చినుకులతో సహా ఎంత బాగా ఆ బ్యూటీ ఆఫ్ నేచర్ ఎంత బాగా క్యాప్చర్ అయిందో కదా. మేమైతే ఇక్కడ నుంచి వేరే వాటర్ ఫాల్స్కి అయితే, అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో చూడాలి. రెయిన్ అయితే